వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో నామినేషన్ల ప్రక్రియను పూర్తి పారదర్శక విధానాల మధ్య అత్యంత విజయవంతంగా పూర్తి చేశాం. పరిశీలన ఉపసంహరణ ప్రక్రియల అనంతరం విలేకరుల సమావేశంలో రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున వెల్లడి. ప్రతి రైలులో సాధారణ బోగీలను 5కు పెంచాలి అంటున్న సాధనా సమితి జాతీయ కన్వీనర్. గాంధేయ వాదన మధ్య ప్రధానమంత్రికి కోటి ఉత్తరాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్న డాక్టర్ అశోక్. అమలేశ్వర్ హత్య కేసులో వైసీపీ నేతలను అరెస్టు చేయకపోవడం దారుణం. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్న జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్, కంచర్ల అచ్యుతరావు. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లాలో నామినేషన్ల ప్రక్రియను పూర్తి పారదర్శక విధానాల మధ్య అత్యంత విజయవంతంగా నిర్వహించామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పేర్కొన్నారు. పరిశీలన ఉపసంహరణ ప్రక్రియల అనంతరం విశాఖపట్నం లోక్సభ స్థానంలో 33 మంది, అసెంబ్లీల బరిలో 101 మంది వెరసి మొత్తం 134 మంది పోటీలో ఉన్నట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మే 13న జరిగే పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అధికార యంత్రాంగం దానికి సంసిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు పోలింగ్ పర్సనల్, మైక్రో అబ్జర్వర్లకు సంబంధించి 2వ విడత ప్రక్రియను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో నిర్వహించామని తెలిపారు. జాయింట్ పోలీస్ కమిషనర్ ఎన్ ఫకీరప్పతో కలిసి మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో మీటింగ్స్ హాల్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సో సివిల్ ఫోర్స్ కూడా అవసరం ఉంటాయి. అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే వేరే వింగ్స్, ఏసీబీ, సిఐడి, విజిలెన్స్, ఆర్టీసీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, సో యూనిఫార్మ్డ్ పోలీస్ పర్సనల్ వేరే వింగ్లో ఉన్న ఆఫీసర్స్ కూడా ఈ విధులకి వినియోగించడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఆర్మీ, నేవీ, ఎక్స్ సర్వీస్ కూడా ఈ ఒక ఎలక్షన్కి వినియోగించడం జరుగుతుంది. మోస్ట్లీ ఎన్సీసీ మరియు ఎన్ఎస్ఎస్ వాళ్ళు క్యూ మెయింటెనెన్స్ కోసం, మిగతా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు వాళ్ళంతా కూడా నార్మల్ పోలింగ్ బూత్లు విధులకి వినియోగించడం జరుగుతుంది. అలాంటి ఒక 1200 వరకు ఈ వరకు మనము ముఖ్యంగా 220 రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఎలక్షన్ విధులకు వస్తున్నట్టు మనకి ఇప్పుడు సమాచారం సేకరించింది. మనకి ముగిసింది. సో మనకి నిన్న విత్డ్రాల తర్వాత విశాఖపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఫైనల్గా మనకు 33 మంది అభ్యర్థులు మనకి యాక్సెప్ట్ కావడం జరిగింది. సో దాని తాలూకా ఫార్మ్స్ అవన్నీ కూడా మనం సిఇఓ ఆఫీస్కి పంపించడం జరిగింది. అలాగే దాని తాలూకా మనకి ఆ బ్యాలెట్ ప్రింటింగ్ కూడా మనకి ఆల్రెడీ కర్నూలు ప్రెస్కి వెళ్ళిపోవడం జరిగింది. సో మనకి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ తీసుకుంటే మనకు మొత్తం 101 మంది అభ్యర్థులు మనకి విత్డ్రాల తర్వాత మనకి పోటీలో నిలబడడం జరిగింది. అంటే మొత్తం చూసుకుంటే విశాఖపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, అలాగే మనకు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ చూసుకుంటే మొత్తం 134 మంది అభ్యర్థులు ఉన్నట్టు లెక్క. ఇందులో మనకి 114 మంది జెంట్స్ ఉన్నారు, అలాగే 20 మంది ఉమెన్ క్యాండిడేట్స్ మనకి కంపీట్ చేస్తున్నారు. అంటే బోత్ పార్లమెంటు, అసెంబ్లీ కలిపి లెక్క అది. అలాగే మనకి మీ అందరికీ తెలుసు, మనకి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి సుమారుగా 20 లక్షల మంది ఓటర్లు మనకు కలరు. అలాగే విశాఖపట్నం పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి తీసుకుంటే మనకు ఎస్కోట్ యాడ్ అవుతుంది. సో దాని పరిధిలో మనకి మొత్తం కలుపుకుంటే మనకు 18,70,000 ఓట్లు మనకి దాంట్లో రావడం జరుగుతుంది. సో మనకి నామినేషన్స్ తర్వాత ఇప్పుడు మనము ఈరోజు అబ్జర్వర్ గారి సమక్షంలో సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ ది పోలింగ్ పర్సన్ ఈరోజు చేసుకోవడం జరిగింది. అలాగే సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ ది మైక్రో అబ్జర్వర్స్ కూడా మనం ఇప్పుడు చేసుకోవడం జరిగింది. సో మనకి ఈ రోజు నుంచి ఎవ్రీ డే కూడా చాలా ఛాలెంజింగ్ అండ్ కంటిన్యూస్ యాక్టివిటీస్ జరగడం జరుగుతుంది. సో హోమ్ ఓటింగ్కు సంబంధించి మీకు అంతకుముందు కూడా మనం పత్రికల్లో అలాగే మీడియా కూడా ఇచ్చిన సమాచారం మేరకు మనకు సుమారుగా 1523 మంది ఓటర్లు మాకు హోమ్ ఓటింగ్ కావాలని మాకు అప్లికేషన్ ఇచ్చుకోవడం జరిగింది. సో అంటే మేము బిఎల్ఓని పంపించి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మాకు ఈ రిటర్న్ 1520 మంది నుంచి మనకి రిప్లై రావడం జరిగింది. సో దాని తాలూకా మనకి మే 7, 8 మనకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ హోమ్ విజిట్ మేము చేస్తాం. ఒకవేళ 7, 8 తారీఖులు మేము వెళ్ళినప్పుడు ఎవరైనా లేకపోతే డోర్ లాక్ అయినా ఏదైనా లేనప్పుడు మళ్ళీ
9వ తారీఖు రెండో అవకాశంగా మేము మళ్ళీ ఆ ఇంటికి. ఉత్తరంలో వైసీపీకి రోజు రోజుకు మద్దతు పెరుగుతోందని, కులమతాలకు అతీతంగా వైసీపీ కండువా కప్పుకుని ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీల వెంట నిలుస్తున్నారని రాజులపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకుడు రాజులపల్లి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, యువకులు పెద్ద ఎత్తున వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా అక్కైపల్లం శ్రీనివాసరెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో ఝాన్సీ, కేకే రాజు పాల్గొని వారిపై వైసీపీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో శ్రీనివాసరెడ్డి కుమారుడు నాగార్జున రెడ్డి, ఆయన సతీమణి కూడా ఉన్నారు. అనంతరం ఝాన్సీ, కేకే రాజులు మాట్లాడుతూ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అన్ని వర్గాలకు మేలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. శ్రీనివాసరెడ్డి వంటి క్రమశిక్షణ కలిగిన నాయకుడు తమ పార్టీకి దొరకడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేకే రాజు, ఝాన్సీని అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తామన్నారు. ఎక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఐదేళ్ల కాలంలో ప్రజలకు సేవ చేశాడు. ఉదాహరణకు 2-3 లేడీస్ కూడా ఇందాకనే మనకు కావాల్సిందో చెప్పారు ఇప్పుడే, మాకు బాగా చేశాడన్నా అని. అయితే ఈయన మనం అందుబాటులో ఉంటాడు. ఈయనను మనం ఖచ్చితంగా గెలిపించాలా. ఎట్లంటే మనం బీజేపీ అభ్యర్థి కన్నా ఈయన చాలా మెరుగైనడు, హుషారైనడు, కుర్రవాడు. మనం ఎప్పుడైనా అందుబాటులో పిలిచపలుకోవచ్చు. ఆయన కథ వేరు, మనకు ఆయన కథ సంబంధం లేదు. మనం ఈయన చేసి అత్యధిక మేరకు గెలిపించి. ఈరోజు విశాఖపట్నంలో ఎన్నో సంవత్సరాలుగా వ్యాపార రంగంలో ఉండి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్తో పాటు శివరామ స్వీట్స్ శ్రీనివాసరెడ్డి గారు అంటే మనందరికీ కూడా తెలిసింది. వ్యాపారమే కాదు, ఎందరికో సేవాభావంతో చేయుతనిచ్చి, సేవాగుణంతో ఎందరికో అపన్నహస్తం అందించే వ్యక్తిత్వం ఉన్న మనిషి, సేవా తత్పరుడు. ఆయన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి, విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఈరోజు ఆయన మద్దతు తెలిపి, సంఘీభావం తెలిపి, శ్రీనివాసరెడ్డి గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారి మిత్రులు, శ్రేయాభిలాషులు, బంధువులు, అదేవిధంగా గత ఆయన సేవాభావంతో చేసిన సేవలు పొందిన ఎందరో వందలాది కుటుంబాలు ఆయన తరపున అందరూ కూడా మా ఇద్దరికి కూడా మద్దతు తెలపడం కోసం ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు మద్దతు తెలిపినందుకు ఆయన ఇంటికి ఈరోజు మేమందరూ కూడా రావడం జరిగింది. తప్పకుండా, ఎందుకంటే శ్రీనివాసరెడ్డి అన్న మనస్తత్వం నాకు తెలుసు. నిర్మోహమాటంగా ఇక్కడ ఏది ఉంటే అక్కడ మాట్లాడేస్తుంటాడు. అది ఇక్కడ మనసులో ఉన్నది. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిగా తీసుకొని ఈరోజు వెళ్తున్న పాలన, ప్రజలు ప్రతి ఇంటికి కూడా ఇంటి ముంగటే పాలన అనే దాన్ని తీసుకురావడం అనేది భారతదేశ చరిత్రలో తొలి ముఖ్యమంత్రిగా ఈరోజు చేస్తున్నారు. మరి అంతేకాకుండా నిన్న మేనిఫెస్టో కూడా మొన్న రిలీజ్ అయింది. మేనిఫెస్టోలో కూడా ప్రధానంగా అన్ని అంశాలతో పాటు నవరత్నాలలోని ఉండే అంశాలతో పాటు ప్రధానంగా ఇందులో ఉన్నది ఈవేళ పరిపాలనా రాజధానిని కూడా విశాఖపట్నం చేస్తూ ఉన్నది. నిజంగా ఈ ఉత్తరాంధ్రకే ఇది మనకి చాలా ముఖ్యమైనది. ఇక్కడ మన తాలూకా సెంటిమెంటు, మన తాలూకా వెలుగుబడితనం పోవడానికి, మన తాలూకా మరి కుటుంబాలు ఈవేళ పిల్లల భవిష్యత్తు బాగుండడానికి, అంతేకాకుండా ఇది భారతదేశానికి ఒక ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజన్గా ఈ విశాఖపట్నం అనే దాన్ని ఈవేళ ఈ ఆంధ్ర రాష్ట్రానికే కాక భారతదేశానికి కూడా వెల్దీ స్టేట్గా మరి ఇవ్వడానికి ఈరోజు అన్ని రకాలుగా ఉన్న విశాఖపట్నానికి విజన్ విశాఖ ద్వారా ఇప్పటికే 1,00,000 కోట్లతో. ఎన్నికల ప్రచారంలో భాగంగా సినీ నటులు ప్రజల మధ్య తిరుగుతూ తమ మద్దతును తెలియజేస్తున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో భీమిలి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్ కు మద్దతుగా సినీ నటి, ప్రముఖ యాంకర్ శ్యామల నేడు ప్రచారాన్ని చేపట్టారు. భీమిలి నియోజకవర్గం 45వ వార్డులో ప్రతి గడపకు వెళుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పాలనపై స్వయంగా తానే ప్రచారం చేస్తున్న ప్రముఖ యాంకర్ శ్యామల కొండవాలు ప్రాంతాల సమస్యలపై తక్షణం పరిష్కారాన్ని చూపిస్తానంటున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ తో మా వాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్.
నియోజకవర్గం పరిధిలోని 45వ వార్డు కొండవారి ప్రాంతాల్లో ఈరోజు విస్తృతంగా కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే మాజీ మంత్రి ప్రస్తుత నియోజకవర్గ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి అవంతి శ్రీనివాసరావు గారితో పాటు ప్రముఖ సినీ నటి యాంకర్ శ్యామల గారు కూడా ఈరోజు ప్రచారం చేస్తున్నారు. ఇటు బొత్స ఝాన్సీ గారికి అదేవిధంగా అవంతి శ్రీనివాసరావు గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపైన వేయాలి అంటూ కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పే పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడ మొత్తం రాష్ట్రం అంతా కూడా అనేక రకంగా సినీ నటులతోటి అదేవిధంగా యాంకర్లతో ప్రచారం చేసినప్పటికీ కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి కూడా ఈ యొక్క క్యాంపస్లో కూడా పాల్గొనే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదే శ్యామల గారు చెప్పండి, ఏ విధంగా అనిపిస్తుంది? ఎందుకంటే ప్రధానంగా జగన్ గారు చేసిన మంచిని గురించి మీరు ప్రచారానికి వచ్చారా, లేదంటే అందరు సినీ నటులు వచ్చే విధంగానే మీరు వచ్చారా? నమస్తే అండి. ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రచారంకి అందరు సినీ నటులు ఎలా వస్తున్నారో నాకైతే తెలియదండి. నేనైతే జగన్ గారి మీద అభిమానంతో, వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యురాలిగా, అలాగే అవంతి గారి మీద అభిమానంతో 2019లో కూడా ఇదే విధంగా ఎటువంటి ఆశించకుండా వాలంటీర్గా వచ్చి నేను ప్రచారం చేసి వెళ్ళడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ మాత్రమే కాదు, రకరకాల ప్రాంతాల్లో. అలాగే ఈ సంవత్సరం కూడా, ఇప్పుడు ఈ ఎన్నికల టైంలో కూడా నేను అలాగే వచ్చాను. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నేనైతే స్వచ్ఛందంగానే వచ్చి చేస్తున్నాను. అంటే మీరు ఇక్కడ ఓన్లీ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారా, లేదంటే రాష్ట్రంలో ఇంకెక్కడైనా సరే జగన్ తరఫున ప్రచారం చేసే అవకాశం ఉందా? ప్రజలకు ఏం చెప్తున్నారు మీరు? జగన్ గారి దయ వల్ల, దేవుడి దయ వల్ల చాలా ప్రాంతాల్లో ప్రచారం అయితే చేస్తున్నానండి. ఆల్రెడీ ఇంతకుముందు నెల్లూరులో ప్రచారం చేయడం జరిగింది. మన విజయసాయి రెడ్డి గారు వాళ్ళ సతీమణి గారితో కలిసి, వాళ్ళ కుమార్తె నేహ గారితో కలిసి. ఆ తర్వాత అది అయిన తర్వాత ఇక్కడ అవంతి గారికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఇంకా వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ప్రాంతాల ప్రజలతో కూడా మాట్లాడడం జరుగుతుంది. జగన్ గారి యొక్క ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమాలు మరొక్కసారి నా తరఫున ప్రజలందరికీ గుర్తు చేయాలి అనేటువంటి ఒక సదుద్దేశంతోనే నేను ఈ ప్రచారాలకు రావడం జరుగుతుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే ఇటు జనసేనకు సంబంధించి ఎవరైతే ఉన్నారో జబర్దస్త్ యాక్టర్లు వీళ్ళందరూ వచ్చి ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా కూడా చాలా మంది తీసుకొస్తున్నారు. అంటే ఆ ప్రక్రియలో భాగంగా వచ్చేదేనా, లేదంటే మీరు కేవలం అవంతి గారి మీద అభిమానంతో ఈ కొండవారి ప్రాంతంలోకి వచ్చారా? కేవలం జగన్ గారి మీద అభిమానంతో, కేవలం మళ్ళీ జగన్ గారి ప్రభుత్వమే రావాలి అన్న ఆకాంక్షతో, అవంతి గారి మీద నమ్మకంతో నేను ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ అండి. సార్ మీరు చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంతో మందికి ఇక్కడ పెన్షన్లు అందజేశారు. అదేవిధంగా ఇక్కడ అనేక కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అమ్మఒడి దగ్గర నుంచి కానీ ఈ విధంగా అన్ని కార్యక్రమాలు అందేటట్టు చూశారు. ఏమనిపిస్తుంది? జనాల నుండి స్పందన ఏ విధంగా ఉంది? అందరికీ నమస్కారం. మేము ఈ ప్రచారం అనేది కాదు, కానీ జనాల్లో ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, జనాల్లో ఉన్న నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు. మే 6, 2022 స్టార్ట్ చేసాం. అంటే 2 సంవత్సరాల నుంచి గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా అన్ని సచివాలయాలు తిరగడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద నియోజకవర్గం భీముల నియోజకవర్గం 120 సచివాలయాలు తిరిగాను. ఇక్కడ ఈ సచివాలయం కూడా ఇంతమంది వచ్చాను. అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏదవుతున్నాయో, మంచినీళ్ళు కానీ, కాలువలు కానీ, లేకపోతే రోడ్లు కానీ పరిష్కారం చేయడం జరిగింది. అర్హత ఉన్న వాళ్ళందరికీ పథకాలు ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ 2 సచివాలయాల్లో చూసుకుంటే 20 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల కాలం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవ్వడం జరిగింది. ఈ పథకాలు ఇచ్చినప్పుడు వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం, పార్టీ అసలు చూడలేదు. అలాగే ఎలాంటి అవినీతి లేకుండా, ఎలాంటి బంధుప్రీతి లేకుండా వాలంటీర్స్ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి ఈ పథకాలన్నీ కూడా అందజేస్తారు. అంటే ఇవాళ పేద ప్రజలు అంతా సంతోషంగా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఆలోచించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే మేము ఎక్కడికి వెళ్ళినా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కానీ, మా నాయకులు కానీ, అలాగే ఇలాగ మా శ్రేయోభిలాషులు శ్యామల గారు లాంటి ఎవరు వచ్చినా కూడా ప్రజలు ఒక అఖండ స్వాగతం, అపూర్వ ఆదరణ చూపిస్తున్నారు. అది కూడా జగన్ గారు కూడా ఏం చెప్తున్నారు, మీకు ఇంట్లో మంచి జరిగిందంటేనే మాకు ఓటేయండి అని చెప్తున్నారు. కాబట్టి అలా చెప్పిన నాయకుడు దేశంలో ఎవరు లేరు. కాబట్టి తప్పనిసరిగా కరోనా టైంలో కూడా మీరు చూశారు, మేము అందించిన సేవలు మేము అందుబాటులో ఉండి ఎలాంటి అవినీతి లేకుండా, ఎలాంటి బంధుప్రీతి లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒళ్ళకి కూడా సేవలు అందజేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రజలు ఆదరిస్తున్నారు. మళ్ళీ రేపు అత్యధిక మెజార్టీతోటి, గతంలో వచ్చిన మెజార్టీ కంటే డబుల్ మెజార్టీతో కలిసి భీమిలి సీట్ని జగన్ గారికి బహుమతిగా ఇస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సరే, అయితే ప్రధానంగా ఈ కొండవారి ప్రాంతాల్లో 2 సమస్యలు 2 దశాబ్దాల కాలంగా కూడా ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడైనా సరే కంప్లీలు పడిపోయినా సరే దాన్ని కట్టుకోవడానికి కూడా దేవస్థానం అధికారులు పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఆరు బయట ఎండలో ఉండిపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ రోడ్ల సమస్య కూడా అధికంగా ఉంది. కింద రోడ్డు ఏదైతే ఉందో దశాబ్దాల కాలంగా అలాగే ఉంది. మీకు గంటా గారికి గతంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ చెప్పినా సరే దాని పరిష్కారం కాలేదు. ఇక మీదటైనా దానిపైన దృష్టి పెట్టే అవకాశం ఏమైనా ఉందా? మీరు అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, మీరు చెప్పే రోడ్డు అది పోర్టు వాళ్ళు వేయాలి. రెండోది దేవస్థానం భూ సమస్య చెప్పారు. దేవస్థానం భూ సమస్య గురించి ఇప్పుడే చెప్పాను మీకు, అది కోర్టులో ఉంది. మరి కోర్టులో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ ఇళ్ల రిపేర్లకి పర్మిషన్ కావాలి.
గత ప్రభుత్వాలు ఇప్పుడు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్ గారితో మాట్లాడి వారి దృష్టికి సమస్య తీసుకెళ్ళగానే సుమారు 12,500 కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 1,00,000 మంది ఇబ్బంది పడుతున్నారు చెప్పగానే మొట్టమొదటిగా అఫీషియల్గా ఇల్లు రిపేర్లు చేసుకోవచ్చని జీవో ఇచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇల్లు ఎవరైనా సరే రిపేర్ చేసుకోవచ్చు, దానికి సమాచారం ఈవో గారికి అప్లికేషన్ పెట్టాలి, ఈవో గారికి అప్లికేషన్ పెడితే ఈవో గారు కలెక్టర్ గారికి పంపిస్తారు, పర్మిషన్ ఇస్తారు. సో ఇళ్ళ రిపేర్ వరకు ఎలాంటి సమస్య లేదు. అది మేము సాధించినటువంటి మొట్టమొదటి విజయం. అంటే పడిపోయిన ఇల్లు ఏవైనా కమ్మలు చెప్పేది పడిపోయిన గురించి చెప్తాను నీకు. పడిపోయిన ఇల్లు రిపేర్ చేసుకుంటానికి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే సింహాచలం ఈవో గారు కలెక్టర్ గారికి పంపిస్తారు, కలెక్టర్ గారు పర్మిషన్ ఇస్తారు. ఆల్రెడీ ఇప్పించాం. ఏమే రాజు అర్థమైందా? వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఎన్ని ఇల్లు ఇప్పించాం? 49 మంది వచ్చారు. 49 మంది రిపేర్కి పర్మిషన్ ఇప్పించాం. మరి తెలుసో తెలియదు నీకు. అది ఫస్ట్ ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పించడం జరిగింది. సో కాబట్టి శాశ్వత పరిష్కారం అనేది కోర్టులో ఇందా చెప్పాను నీకు. దేవస్థానం భూమిని రెగ్యులరైజ్ చేయాలంటే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి అధికారం ఉండదు. దేవస్థానం భూమికి ఈక్వలెంట్ ల్యాండ్ గవర్నమెంట్ మళ్ళీ ఇవ్వాలి. ఆ ఈక్వలెంట్ ల్యాండ్ కూడా ఆనందపురం మండలంలో ఇచ్చాం. అదే అఫిడవిట్ సబ్మిట్ చేస్తాం. ఈ దేవస్థానం భూమి వాల్యూ వాళ్ళ మార్కెట్ రేట్ ప్రకారం 1,900 crores అవుతుంది. 1,900 crores విలువైనటువంటి సమానమైనటువంటి భూమిని ఆనందపురం మండలంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం చేయడం జరుగుతుంది. నమస్కారం, ధన్యవాదాలు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా అర్హులైనటువంటి మొత్తం అందరికీ కూడా మొత్తం పెన్షన్లు కానీ అదేవిధంగా అమ్మఒడి అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే స్థానికంగా ఇల్లు రిపేర్లు చేసుకున్నా ఇల్లు కూలిపోయిన వాళ్ళందరికీ కూడా సుమారు 49 నుంచి 50 వరకు ఇల్లులు కూడా రిపేర్ చేసేందుకు అవకాశాన్ని కల్పించాము. కలెక్టర్ గారి ద్వారా పర్మిషన్లు, ఈవో ద్వారా పర్మిషన్లు కూడా ఇప్పించామని చెప్తున్నారు. అదేవిధంగా కిందన రోడ్డు సమస్య ఏదైతే ఉందో అది పోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాన్ని కూడా పోర్టు చైర్మన్తో మాట్లాడి రాబోయే ప్రభుత్వం కానీ వచ్చినట్టయితే దాన్ని వేసే ప్రణాళిక రూపొందిస్తామంటూ అవంతి గారు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ, వాజీ న్యూస్, వైజాగ్. ప్రతి రైలులో సాధారణ బోగీల సంఖ్యను 5కు పెంచాలంటూ సాధారణ బోగీల సాధనా సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సాధనా సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పరికిన్ల అశోక్ దేశవ్యాప్త ఉద్యమ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి ఉత్తరాల కార్యక్రమాన్ని ప్రెస్ క్లబ్ లో ప్రారంభించారు. జేసీఏ సహకారంతో కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. 5 సాధారణ బోగీల సాధన కోసం ప్రధానమంత్రికి దేశవ్యాప్తంగా కోటి ఉత్తరాల గాంధీ మార్గంలో ఉద్యమాన్ని వివిధ ప్రాంతాల్లో ప్రజలను చైతన్యం చేస్తూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు దేశవ్యాప్తంగా సుమారు 80 కోట్ల మంది రైళ్ల ద్వారా ప్రయాణిస్తున్నట్లు అనధికార అంచనా ఉండగా ఈ ప్రయాణంలో జనరల్ బోగీల్లో ప్రయాణించే సామాన్యుల పరిస్థితి దయనీయంగా అగమ్యగోచరంగా ఉంటుందని, సీట్లు తక్కువగా ఉండడం, బోగీల్లో స్థలం లేకపోవడం, తొక్కిసలాటలు, గాయాలు, కొన్ని సందర్భాల్లో తీవ్ర గాయాలై చిన్నారుల ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. మనం నిత్యము ప్రతి మధ్యతరగతి కుటుంబాలు కానీ పేదవాళ్ళు కానీ మనం ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి చుట్టాల వారింటికి పోవాలన్నా, ఏదైనా ఫంక్షన్స్ వారిగా వెళ్ళాలన్నా, లేదా డ్యూటీ పరంగా కానీ కూలి పని చేసుకునే వాళ్ళు నిత్యం మనం క్యాచ్ చేసేది ట్రైన్స్, రైళ్లను మాత్రమే. సో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ రైల్వేస్ అనేది సెకండ్ బిగ్గెస్ట్ ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్. సో భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందిలో ప్రతిరోజు 80 కోట్ల మంది ట్రైన్లలో తిరుగుతూ ఉన్నారనేది ఒక అనధికారిక అంచనా. సో అయితే దీంట్లో ఏంటంటే ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి ప్రతి రైలులో ఎక్స్ప్రెస్ రైల్స్ కానీ ఏవైనా కానీ సో దాంట్లో జనరల్ బోగీలు 2 మాత్రమే ఉన్నాయి, అట్లాగే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో ఆ 2 జనరల్ బోగీలలో ఎంతమంది పడతారంటే 50 + 50 100 మంది. కానీ ఇప్పుడున్నటువంటి ఒక 20 రెట్ల జనాభా పెరుగుదల జరిగింది. సో దానికి అనుసరించి ప్రతి స్టేషన్లో ఆ జనరల్ బోగీలో 50 మంది ఎక్కుతున్నారు. సో కాబట్టి ఆ క్రమంలో ప్రయాణం చేస్తున్న క్రమంలో సాధారణ బోగీల్లో ఎక్కుతున్నటువంటి ప్రజల యొక్క బాధలు అన్నాతీలం. అనేక సార్లు చిన్నపిల్లలతో ఎక్కిన వాళ్ళు ఎక్కబోతూ ఉంటే కింద పడి వాళ్ళ ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో నేను అంత వరంగల్ నుంచి ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటంటే నేను ఒకరోజు కోనార్క్ ఎక్స్ప్రెస్ వెళ్తా ఉంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ చిన్న పాపను ఎత్తుకొని ఎక్కబోయింది, కింద పడింది. ఆ పాపకు హెడ్ ఇంజురీ అయింది, చనిపోయింది. మళ్ళీ తర్వాత ఒక 16 రోజుల తర్వాత మళ్ళీ ఈ విషయం ఏం తెలిసిందంటే ఆ కింద పడ్డ ఆ తల్లి ప్రెగ్నెంట్ కూడా. సో ఆ కడుపులో ఉన్న పిండం కూడా చనిపోయింది. ఎందుకంటే కింద పడ్డప్పుడు కడుపుకు దెబ్బ తగిలింది, ఎత్తుకున్న పాప కూడా దెబ్బ తగిలింది. సో ఆ సంఘటన నన్ను చాలా చలించి వేసింది. సో దాని నుంచి ఏదైనా చేయాలని చెప్పేసి నేను ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాను. సో ఇది ఏంటంటే ఇది ఒక గాంధీయన్ వేలో ఒక భారతదేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి గారికి కోటి ఉత్తరాల కార్యక్రమం, ఈ యొక్క సాధారణ ప్రయాణికుని యొక్క బాధను వారికి తెలియజెప్పడం కోసం ఆ సంఘటన అనేది నన్ను ఇన్స్పైర్ చేసింది. నేను తెలంగాణ వాసిగా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని తీసుకొని తిరుగుతున్నాను.
సో ప్రతి వ్యక్తి కూడా ఒక కార్డు ముక్క రాయండి అని చెప్తున్నాను. సో ప్రధానమంత్రి గారికి మేము దాంట్లో అడ్రస్ కూడా ఉదహరించడం జరిగింది. ప్రధానమంత్రి గారి యొక్క అడ్రస్కి మనం పడుతున్నటువంటి బాధలు ఏదైతే ఉన్నాయో ఒక కార్డు క్యాంపెయిన్ చేయమని చెప్తున్నాము. ఆ కార్డులో 2 అడ్రస్ మేము ఇస్తున్నాము. ఆర్టికల్స్ కూడా వచ్చాయి వివిధ పత్రికలలో. సో ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క ప్రధానమంత్రి గారికి అడ్రస్కి ఒక కార్డు ముక్క రాయండి అని చెప్తున్నాం. అట్లాగే అల్లూరు జిల్లా కొయ్యూరు, జీకే వీధి, చింతపల్లి మండలాలలో ఎన్నికల ప్రచార నేపథ్యంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత, పాడేరు నియోజకవర్గం అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో కొయ్యూరు నుండి జీకే వీధి మండలం పెదవలస మీదుగా చింతపల్లి వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. చింతపల్లి ఆర్టీసీ క్యాంపస్ గ్రౌండ్ రోడ్ లో భారీ సభను ఏర్పాటు చేసి సభను ఉద్దేశించి వైసీపీ ప్రభుత్వం పరిపాలన వలన ఈ 5 సంవత్సరాలలో ప్రజలు ఎంతో నష్టపోయారంటూ, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, వెనుకబడిన తరగతులకు ట్రైకర్ లోన్స్ లేవని, ఎవరికి ఎటువంటి ఉపాధులు లేవని, ఇంకా అనేకమైన నష్టాల్లో ఉన్నారంటూ, అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వ పాలన వల్ల ప్రజలను అప్పుల పాలు చేశారంటూ వీటన్నిటిని గుర్తించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని, దీనికి ప్రతి ఒక్కరూ అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై వేసి అరకు ఎంపీని కొత్తపల్లి గీతగాను, సైకిల్ గుర్తుపై పాడేరు శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వర్ని ఓటు ముద్ర వేసి గెలిపించాలని కోరారు. ఇంకెంత 10 రోజుల సమయం ఉంది, అంతేనమ్మా? ఇంకా 10 రోజులు. ఈ రోజు రోడ్డు మీద తిరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. పెళ్ళి అయితే ఇక్కడ అన్న చెల్లెలు వచ్చిన ఎందుకులే గొడవని అమెరికా వెళ్ళిపోయింది. బైక్ సెట్ ఉంది కదా, బైక్ వేసుకొని రౌండ్ 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 అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటనకి రావడం జరిగింది. ఇక్కడ కొయ్యూరు నియోజకవర్గం నుంచి మొదలుపెట్టి జీకే వీధి మీదుగా ఈరోజు చింతపల్లి ఇక్కడికి వచ్చాము. ప్రతి చోట కూడా ప్రజలు ప్రమాదం పడుతున్నారు. ప్రజలు వాళ్ళ మనోభావాలను కూడా తెలియజేస్తున్నారు. ఈ 60 నెలలు ఎన్ని కష్టాలు పడ్డారు అన్నది ప్రజలు చాలా చాలా సమస్యలు వింటున్నాము. ఎందుకంటే గిరిజనులు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా లోకువ. వాళ్ళు ఎక్కడికి పోర్లే, నా జేబులోనే ఉన్నారన్న భావంతో ఆయన ఉన్నారు. కానీ ప్రజలైతే వాళ్ళ మనోగతం వేరుగా ఉంది. ఈరోజు మేమైతే 100% ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా గిడ్డీశ్వరి గారు కానీ నేను కానీ 100% ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని చట్టసభల్లోకి పంపిస్తారన్న భరోసాతో ఉంటాం. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. క్యాంపెయిన్ కూడా బాగా జరుగుతుంది. ఇంటింటి ప్రచారం కూడా చాలా బాగా జరుగుతుంది. ప్రజలు దాన్ని బాగా ఆదరిస్తున్నారు. 21 గంటల సమస్యలు ప్రజల సంక్షేమం కోసమే. కానీ సంక్షేమం పేరుతో 38 సంక్షేమ పథకాలను తీసేసిన గనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి సంక్షేమం పేరుతో ప్రజల్ని యాచకులు చేసి ఆడుకోవాలని ఆయన చూస్తున్నాడు. ప్రజలు వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ ఎంతో మంది పెన్షన్స్ తీసేశారు. చాలా మందికి అసలు RFR పట్టాలు కూడా లేకుండా భూములు చూపించి వాళ్ళకి ఆ వచ్చే తక్కువ పెన్షన్ హ్యాండ్ టు మౌత్ ఒక్క పూట భోజనం చేయలేని కూడా ఈరోజు కడుపు కొట్టడం జరిగింది. బటన్ నొక్కుతున్నాడు అంటున్నారు. ఎవరికి డబ్బులు వెళ్తున్నాయో ఎవరికి తెలియదు. బినామీ అకౌంట్లకు వెళ్తున్నాయా లేకపోతే నిజంగా వాళ్ళకి లబ్ధిదారులకు వెళ్తున్నాయా అన్నది ఇప్పటి వరకు మనం ప్రతి ఒక్కళ్ళు నీకు రాలేదు, నాకు వచ్చింది, వాళ్ళకి వచ్చింది, నాకు రాలేదని అనుకుంటున్నారు. చాలా మందికి ఈరోజు అమ్మఒడి పథకం కూడా చాలా మందికి చేరలేదు. అండ్ మరి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుపై అనేక విమర్శలు చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి అండ్ కో సభ్యులు ఆత్మ విమర్శ చేసుకోవాలని సినీ నటుడు పృథ్వీ హితవు పలికారు. లాసెన్స్ బే కాలనీలోని టీడీపీ ఎన్నికల కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పృథ్వీ మాట్లాడుతూ గత నెల రోజులుగా జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు పలు నియోజకవర్గాల్లో మద్దతుగా నిలుస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏ చోటకు వెళ్లినా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఓట్లు అడిగిన వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించలేదంటూ ఎదురు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉమ్మడి కూటమి అభ్యర్థుల గెలుపు అనివార్యమంటూ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ప్రతి నియోజకవర్గానికి మేము జనసేన అభ్యర్థులతో పాటు కూటమి అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహిస్తున్నాం. దగ్గర దగ్గర 4 రోజుల పైన అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉందంటే క్షేత్రస్థాయిలో అద్భుతంగా ఉందండి. అద్భుతంగా ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఏంటంటే మాకు కూటమి ప్రభుత్వం రావాలి, మేమందరం బాగుపడాలి, మా మద్దతు కూటమికి, అలాగే జనసేన పార్టీకి, బీజేపీ పార్టీ సపోర్ట్ చేశారు కాబట్టి మొత్తం
అద్భుతమైన మెజార్టీని ఇస్తాం. సంక్షేమం వైపే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట, సంక్షేమం వైపే మేము ఉంటాం. సంక్షేమ పథకాలను ఎక్కడ ఆపం. మాకు చెప్పింది అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేము ప్రచారానికి మొదలయ్యేటప్పుడు ఒకే మాట చెప్పారు, వారు ఏదో దుష్ప్రచారం చేస్తున్నారు, పథకాలు ఆపేస్తారని. ఎక్కడా పథకాలు ఆపం. మా దగ్గర అధికారం లేకపోయినా డబ్బులు లేకపోయినా చనిపోయిన ఒక్కొక్క కౌలు రద్దుకి మేము ₹1,00,000 లెక్కన ఇచ్చాం. మొన్న ఈ మధ్య ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోవడానికి 7 కోట్ల రూపాయలు ఆయన బయట నుంచి అప్పు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు కట్టడం జరిగింది. మరి అధికారం ఉంటే, మా దగ్గర డబ్బులు ఉంటే ఇంకో ₹10 ఎక్కువేసే మేము పథకాలని కంటిన్యూ చేస్తాం తప్ప ఎక్కడ వీటిని ఆపటం అనేది ఉండదు. మీరు చేసిన దౌర్భాగ్య పనులు ఇంకా ప్రజల్లో అలా ఉండిపోయినాయి. ఎక్కడ శ్రీకాకుళంలో ఉత్తరాంధ్ర నిజంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న, ఎన్టీ రామారావు గారు పెట్టిన, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ, నేను ఇక్కడే చదువుకున్న ఆంధ్ర యూనివర్సిటీలో. అప్పుడు చూశాను నేను అక్కడ. అప్పుడు ఎలా ఉందో స్పందన. చాలామంది తెలుగుదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తాత ఎమ్మెల్యేగా ఉండి రిటైర్ అయిపోయిన కొడుకు తెలుగుదేశంలోనూ ఉన్నాడు, మనవడు కూడా తెలుగుదేశంలో ఉన్నాడు, కార్యకర్తలు కూడా తెలుగుదేశం వైపు ఉన్నారు తప్ప వేరే ప్రలోభాలకి ఎవరు పోయిన వాళ్ళు, బయటికి పోయిన వాళ్ళంతా దరిద్రులు. వాళ్ళని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. క్లీన్ స్వీప్ దిశగా ఉత్తరాంధ్ర మొత్తం, అలాగే ఈ ఈస్ట్ వెస్ట్ మా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన అభ్యర్థిగా నిలబడి ఉన్నాడు ఆయన. ఇక్కడ 2 సీట్లు ఈస్ట్ వెస్ట్లో అవుట్ ఆఫ్ 36లో 2 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిస్తే, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 2 సీట్లు గెలవమనండి. 2 సీట్లు. వీళ్ళు ఏంటంటే ఒక కులాన్ని అంటగట్టి, కులాన్ని ఒక రాజకీయాల్లో ఏదో బీజేపీని అంటారు, మతం కులం అది ఇదని. వీళ్ళు చేసేదంతా వైఎస్ఆర్సీపీ అంతా. వీళ్ళు చేసేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతోందని టీడీపీ నాయకులు నాజీర్ విశాఖ ఉత్తర నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు విమర్శించారు. ప్రభుత్వం భూ యాజమాన్య హక్కు చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో సీతమ్మదార్లోని విష్ణుకుమార్ రాజు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా మహమ్మద్ నజీర్ విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలకు అవగాహన ఉందని, భూ కబ్జాదారులకు ఉపయుక్తంగా ఈ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం చేసిందంటూ ఆరోపించారు. కొనుగోలుదారులకు ఒరిజినల్ డాక్యుమెంట్లను అందించకపోతే కొనుక్కుని ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను పూర్తిగా రద్దు చేస్తామని ప్రకటించారు. సమావేశంలో జనసేన నాయకులు పసుపులేటి ఉషా కిరణ్, బొడ్డేటి రఘు తదితరులు పాల్గొన్నారు. ప్రజల్ని కానీ రాష్ట్ర ప్రజలుగా దోచుకునే విధానం తెచ్చాడు. ఏంటంటే విధానం, ఆన్లైన్లో మనం రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకోవాలంట. ఆన్లైన్లో అంటే ఎక్కడైనా చూసి సిస్టమ్ దగ్గర కూర్చొని రిజిస్టర్ ఆఫీస్ వెళ్లకుండా మనం అప్లై చేసుకుంటాం. ఆ యొక్క అప్లై చేసే విధానం ఏంటంటే ఆ రిజిస్టర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన మెయిల్ ఐడికి చేయాలంట. చేసిన తర్వాత ఆ మెయిల్లో మనం కొనుక్కునే వాళ్ళం, అమ్మే వాళ్ళ యొక్క వివరాలన్నీ దాంట్లో పొందుపరిస్తే వాళ్ళు అవన్నీ సేకరించిన తర్వాత ఆ యొక్క ఆస్తి వివరాలు తెలుసుకొని వాళ్ళు కట్టాల్సిన స్టాంప్ డ్యూటీ తెలియపరుస్తారంట. ఇది కూడా డబ్బులు కట్టేసి ఆ డబ్బుల యొక్క స్లిప్ మనం స్కాన్ చేసి పెడితే వాళ్ళు అవన్నీ చూసుకొని వాళ్ళు మళ్ళీ రిటర్న్గా మన మెయిల్కి ఒక డాక్యుమెంట్ పంపిస్తారు. కాగితం అండి, ఇలా జిరాక్స్ కాగితం. ఎవరైనా సరే మనకు వచ్చిన మెయిల్ మనం డౌన్లోడ్ చేసుకుంటే ఏముంటుందండి, అదొక జిరాక్స్ కాగితం. ఆ కాగితమే మన ఆస్తి అంట. మన దగ్గర ఒరిజినల్ ఉండదు, మన దగ్గర సాక్షి సంతకాలు ఉండవు. మన జీవో అసలు మామూలుగా ఆస్తులనే దోచుకుంటున్నారు. అమ్మమంటే అమ్మకపోతే 22A పెట్టేస్తున్నారు ప్రొహిబిటరీ ల్యాండ్స్ కింద. అటువంటిది ఆస్తులు, ప్రాపర్టీస్ కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టుకునే దానికి వాళ్ళు అనుయాయులు వేసే ప్రక్రియ, దోచుకోవడానికి చేసే ప్రక్రియ తప్ప రెండోది కాదు. అసలు ఏమైనా అర్థం పర్థం ఉందండి? ఇక్కడ జాయింట్ కలెక్టర్ ఇచ్చిన దాని ప్రకారము ఎక్కడో లోపభూయిష్టమైన ఆర్డర్ కనుక ఇస్తే అది తిన్నంగా వరకు మనం లోకల్ కోర్టులో వేయాలి. ఈ లోకల్ కోర్టు కాకుండా హైకోర్టుకు వెళ్ళాలంటే ఎక్కడో ఎస్కాట్లో ఉండో, అనకాపల్లిలో ఉండో, కొంచెం మారుమూల ప్రదేశాల్లో ఉండే వాళ్ళకి ఏదో 1 ఎకరం ఇష్యూ వస్తుంది, లేకపోతే 1/2 ఎకరం స్థలము గొడవ వస్తుంది. దానికి హైకోర్టుకు వెళ్ళాలంటే ఎంత కష్టం అసలు అది. ఇవన్నీ ప్రాక్టికల్గా ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయము. కాబట్టి ఈ జీవో 512ని ఎట్టి పరిస్థితిలోని రద్దు చేయాలి. అట్లాగే ఎలక్షన్ కమిషన్
మెగాస్టార్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆగస్టు 22న మెగాస్టార్ ఫ్యాన్ అనే సినిమాను రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రొడ్యూసర్ శ్రీరామ్ నాయుడు తెలిపారు. డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రొడ్యూసర్ శ్రీరామ్ నాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రాంతి పిక్చర్స్ ఎన్వి రెడ్డి మెగాస్టార్ ఫ్యాన్ అనే మూవీలో కీ రోల్ ను చేస్తున్నట్లు తెలిపారు. తన మొదటి సినిమా కలియుగ భగవాన్ ప్రజల ఆదరణ పొందిందని, రెండవ సినిమా మెగాస్టార్ ఫ్యాన్ ను కూడా అదే తరహాలో ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సినిమా దర్శకుడు విలన్ కిరణ్ పగారియా తదితరులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే ఈ మూవీ ఉంది. నా యొక్క రెండు మూవీ అయినటువంటి మెగాస్టార్ ఫ్యాన్ అనేటువంటి మూవీ చిరంజీవి గారిని యొక్క అభిమాని అనేవాడు హీరో తాలూకు పాత్ర ఏంటంటే ఆయన ఒక చిరంజీవి అభిమాని. ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అలాగే ఆయన చిరంజీవి అభిమానిగా ఆయన తాలూకు ప్రవర్తన ఎలాగుంటుంది, ఆయన అలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటాడు ఏంటి అనేది హీరో సన్నివేశం ఉంటుంది. అలాగే ఇందులో హీరోయిన్ పాత్ర కూడా బాగానే ఉంటుంది. దాంతోపాటు కామెడీ, తర్వాత మంచి ఒక 5 పాటలు, తర్వాత ఫైట్స్ అన్నిటినీ కూడా కలుపుకొని సినిమా చాలా చక్కగా తీయడం జరిగింది. సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. సెన్సార్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫినిష్డ్. వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ దిస్ మూవీ ఆన్ August 22nd ఆన్ ది అకేషన్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే. సో ఆగస్టు 22వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డేని పునరుద్ధరించుకొని ఈ సినిమాని రిలీజ్ చేద్దామని, వెండి తెరపై రిలీజ్ చేద్దామని సన్నాహాలు చేయడం జరుగుతుంది. ఈ సినిమాకి దర్శకత్వం వహించినటువంటి కిరణ్ వారియర్, ఈయన ఇదివరకు నా ఫస్ట్ మూవీ కలియుగ భగవాన్లో కూడా ఈయన డాన్స్ మాస్టర్గా అండ్ కొరియోగ్రాఫర్గా అండ్ ఫైట్ మాస్టర్గా కూడా పనిచేయడం జరిగింది. ఈజ్ నాట్ ఓన్లీ డైరెక్టర్, ఈజ్ ఆల్సో డాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ అండ్ ఆర్టిస్ట్ ఆల్సో. అలాగే ఈ మెగాస్టార్ ఫ్యాన్ సినిమాలో కూడా ఈ డైరెక్టర్ గారు డైరెక్షన్ చేస్తూ విలన్ పాత్రను పోషించడం జరిగింది. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎక్కడ చూసినా అరాచకాలు, హత్య రాజకీయాలు నిత్యం జరుగుతున్నాయని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. మంగళవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరులోని దళిత యువకుడు అమరేశ్వర్పై జరిగిన దారుణం విషయంలో కనీసం చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. వైసీపీకి నేతగా చెప్పుకునే మహిళ దళిత యువకుడిని ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అతని నుండి డబ్బులు తీసుకుని మరికొంతమందిని చేరిస్తే వారికి కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సుమారుగా 3 కోట్ల రూపాయలు వసూలు చేసుకుని తీరా ఉద్యోగం ఇవ్వకుండా సేవ చేసుకునే ఇతన్ని ఇబ్బంది పెట్టి అక్రమ సంబంధం అని చెప్పి హత్య చేసి నడి రోడ్డుపై పడేశారన్నారు. అధికారం ఉంది కదా అని పోలీసులు అడ్డు పెట్టుకుని ఈ హత్యను మరో కోణంలో మార్చేలా చూస్తున్నారని ఆరోపించారు. ఈ కేసు విషయంలో బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయకపోతే డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. దళిత యువకుడు అమరేశ్వర్ను సినీ పక్కీలో వైసీపీ నేతలు రాళ్లతో కొట్టి చంపేశారని ఆరోపించారు. నేరం చేసింది వైసీపీ మహిళా నాయకురాలని పదే పదే చెప్తున్నా నేటికి పోలీసులు ఆమెపై కనీస చర్యలు తీసుకోలేదని వాపోయారు. తనకు వెసులుబాటు ఉంటుందో ఆ విధంగా అమర్ను ఉపయోగించుకొని తను ఒక 2 కోట్ల రూపాయల వరకు తన ద్వారా తెప్పించుకొని సంవత్సరాల తరబడి ఆ ఉద్యోగాలు లేవు, సరే ఉద్యోగాలు లేవు కదా మా డబ్బులను మాకు ఇవ్వండి అని చెప్పని ఒత్తిడి తెచ్చారు కుటుంబ సభ్యులు, అమరు, అలాగే అమరుకు డబ్బులు కట్టిన వాళ్ళు, వీళ్ళందరూ కూడాను. మరి ఆ యొక్క ప్రయత్నంలో దపదపాలుగా కొంత డబ్బులు తను ఇవ్వడం జరిగింది. ఆ మిగిలిన అమౌంట్ని వాళ్ళు గత 3 నెలలుగా కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ వాయిస్ ద్వారా కూడా మీరు విందురు కానీ వాళ్ళు తనకి డైరెక్ట్గా ఫోన్ చేసి అమ్మ అమరుకి చాలా ఇబ్బంది అవుతుంది, మా కుటుంబంలో చాలా గొడవలు వస్తున్నాయి, మరి అందరూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎంతకని అప్పులు చేసి మేము డబ్బులు ఇస్తాము, మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పని అడగ్గా ఇస్తానని చెప్పి కొంత ఇచ్చి ఈ చనిపోయే రోజు తను ఏం చేసిందంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ చేసి నేను ఈ రోజు సెటిల్మెంట్ చేసేస్తాను అమౌంట్ అని చెప్పింది. ఆ యొక్క సెటిల్మెంట్ పరిస్థితుల్లోనే తన్ని పిలిపించుకొని అది కిరాతంగా తన్ని 12 మంది అమరు మధ్యవర్తుండి అంటే అమరుకైతే ఇస్తారు, తనకైతే ఇవ్వరంటే అమరుకు బాగా మచ్చిక చేసుకొని అమర్ ద్వారాగా చాలా డబ్బులు తినేసింది. అనేది ఉద్యోగాలు ఇస్తానని ప్రతి ఒక్కరు నా కొడుకు దగ్గరకు వచ్చి అడగడమే.
5 లక్షలు ఇచ్చాను, 10 లక్షలు ఇచ్చాను, 2 లక్షలు, 3 లక్షలు. అమరు ఏంటి నువ్వు వెయిట్ చేసావు డబ్బు అంటే లేదమ్మా ఉద్యోగాలు ఇస్తానంటే వీడిని నమ్మేసి నేను ఇచ్చాను అనేసి అన్నారు. అయితే నీకెందుకు ఇది, నీకు ఏ ఆదాయం ఉందని నువ్వు అలా చేస్తావు, లేదమ్మా ఇచ్చేస్తుందమ్మా ఇచ్చేస్తా అలాగని ఎంతమంది మా బంగారము బయట వాళ్ళ బంగారు అలాగే నమ్మేసే ఇలా 50 తులాల దగ్గరికి బంగారం మా అబ్బాయి ఇచ్చాడని దాన్ని నమ్మేసి పూర్తిగా. అయితే ఒకటే అన్నబ్బా అమరు పోతే పోయింది, ఇప్పుడు వదిలే నువ్వు మాకు కావాలంటే లేదమ్మా ఇది నా సొంత డబ్బు అయితే పర్వాలేదు, ఇది ప్రజల డబ్బమ్మా నాకు పట్టుకుంటున్నారు కదా అనేసి పాపం చాలా బాధపడి ఎంత బాధైనా తల్లిదండ్రులు మొత్తం చెప్పేవాడు కాదండి మా అబ్బాయి. గత 3 నెలల నుంచి అతను చాలా ఇబ్బంది పడుతున్నారండి. నేను అడిగాను ఎందుకైతే ఇలాగ ఇబ్బంది పడుతున్నావు అడిగాను, కానీ అయితే చెప్పలేదండి. కానీ ఇతను ఆవిడ దగ్గర బోల్డ్ డబ్బు పెట్టున్నాడండి. అంత కాదండి 2 కోట్ల వరకు పెట్టున్నాడండి మధ్యవర్తుల కింద. డబ్బులు చాలా వరకు నేను అడిగానండి ఏం చేసావు అని అంటే ఇలాగ డబ్బులు ఒకరి దగ్గర తీసుకొని ఉద్యోగాలు ఇప్పించాను అని అన్నారండి. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, అసలు ఏం అవసరం నీకు, ఆవిడికి నీకు ఏంటి అంటే ఇలా ఉద్యోగాలు వేయిస్తానని చెప్పిన దగ్గర డబ్బులు తీసుకుంది. నేను అడుగుతుంటే ఆవిడ సమాధానం చెప్పట్లేదు అని చెప్పాడండి మా ఆయన గారు. మా బంగారం అలాగే ఒక్కొక్కరి దగ్గర 2 తులాలు 3 తులాలు తీసుకెళ్ళిపోయాడండి. మా దగ్గర అంటూ ఏం ఆదాయం కూడా లేదండి. ప్రెసెంట్ ఇప్పుడు 2 ఆడపిల్లలు ఉన్నారండి. ఉపయోగించిన అస్త్రం కోడికత్తి. అదే కోడికత్తి కేసులో అమాయకుడిని న్యాయస్థానాలు ముక్కును వేసుకునే విధంగా ఒక దళిత యువకుడు జనుపల్లి శ్రీనివాస్ కోసం కనీసం కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పేటువంటి తీరిక లేనటువంటి స్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. మనం సిద్ధం సభల్లో చూస్తూ ఉంటాం, నా ఎస్సీ నా ఎస్టీ నా ఎస్సీ బిడ్డలు అని చెప్పి పదే పదే నేను దళితులకు ఎంతో చేశాను, దళితుల పక్షపాతం అని చెప్పి పదే పదే సిద్ధం సభల్లో చెప్పుకుంటున్నాను. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. జిల్లాలో నామినేషన్ల ప్రక్రియను పూర్తి పారదర్శక విధానాల మధ్య అత్యంత విజయవంతంగా పూర్తి చేశాం. పరిశీలన ఉపసంహరణ ప్రక్రియల అనంతరం విలేకరుల సమావేశంలో రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున వెల్లడి. ప్రతి రైలులో సాధారణ బోగీలకు 5కు పెంచాలి అంటున్న సాధనా సమితి జాతీయ కన్వీనర్. గాంధేయవాదం మధ్య ప్రధాని మంత్రికి కోటి ఉత్తరాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్న డాక్టర్ అశోక్. అమరేశ్వర్ హత్య కేసులో వైసీపీ నేతను అరెస్టు చేయకపోవడం దారుణం. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్న జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, కంచర్ల అచ్యుతరావు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.